హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 12th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్గా సెలెక్షన్ చేసే విధంగా గ్రామీణ సమాచార ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో చేరగానే మనకి 30,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుంది. సో అందరూ కూడా దీనికైతే అప్లై చేసుకోవచ్చండి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేసే ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు ఫ్రెండ్స్, కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తే నాకు కూడా కొంచెం సపోర్టివ్నెస్గా ఉంటుంది అండ్ మోటివేషనల్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇటువంటి జాబ్ అప్డేట్స్ అనేవి మరికొన్ని మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అయితే మనకి BECIL బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే రిలీజ్ అయిందనమాట. సో దీని ద్వారా మనకి 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ మీదే ఉంటుంది. సో పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. సో నేను ముందే చెప్పేస్తున్నాను. సో కాంట్రాక్ట్ బేసిస్ మీద మనల్ని రిక్రూట్మెంట్ అనేది చేసుకుంటున్నారు. సో పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్, మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ అండ్ టెక్నీషియన్, జూనియర్ థెరపిస్ట్ అండ్ రేడియాలజీ టెక్నీషియన్ అండ్ అలాగే పర్ఫ్యూషన్ టెక్నాలజీ టెక్నీషియన్ అండ్ అలాగే టెక్నీషియన్ ఇన్ రేడియోథెరపీ. సో ఇట్లా 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నవి. సో మనకి ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు ఉన్నాయో 40 వేకెన్సీస్ అయితే ఉన్నవి. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే ఎవరైతే BSc ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఆర్ ఈక్వివాలెంట్, సో ఎందులో అయినా కూడా మీరు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కంప్లీట్ చేస్తున్నట్లయితే, దాంతోపాటు మనకి BScలో కంప్లీట్ చేస్తున్నట్లయితే 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిప్లొమాలో కంప్లీట్ చేస్తుంటే 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందని చెప్పి సో ఇక్కడ మెన్షన్ చేసేసారు. ఏజ్ 25 నుంచి 35 years ఉంటుంది అండ్ 35,000 వరకు అయితే శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెడికల్ రికార్డ్ టెక్నీషియన్. దీనికి కూడా మీరు ఎవరైతే BSc లేదంటే 10+2లో లైక్ 10+2 ఎవరైతే సైన్స్ విభాగంలో కంప్లీట్ చేసి సో 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. సో మెడికల్ రికార్డ్ కీపింగ్, సో ఏదైనా హాస్పిటల్లో అనమాట. సో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు. 18 years నుంచి 30 years ఉండాలి సో ఏజ్ వచ్చేసరికి. అండ్ మనకి టైపింగ్ స్పీడ్ కూడా ఉండాల్సి ఉంటుంది. 35 words per minute ఇన్ ఇంగ్లీష్ లేదంటే 30 words per minute ఇన్ హిందీలో. 22,000 వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్ 2. సో దీనికి కూడా మీరు ఎవరైతే MA కానీ MSW కానీ సో కంప్లీట్ చేస్తుండి 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. 35 years వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. 35,000 వరకు అయితే శాలరీ ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్. దీనికి కూడా మీరు ఎవరైతే 10+2 విత్ సైన్స్ కంప్లీట్ చేసి సో 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే లేదంటే BSc కంప్లీట్ చేసి సో టెక్నీషియన్గా OT టెక్నీషియన్స్గా మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులన్నిటికీ మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే క్లియర్గా ఇచ్చేసారనమాట. సో అండ్ జూనియర్ సయోథెరపిస్ట్, దీనికి మీరు 10+2 కంప్లీట్ చేసి ఫిజిక్స్ విభాగంలో కానీ కెమిస్ట్రీ అండ్ అలాగే బయాలజీలో సో 10+2 కంప్లీట్ చేసి ఉన్నట్లయితే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఆర్ బీటెక్ కంప్లీట్ చేస్తున్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సయోథెరపీలో. అండ్ రేడియాలజీ టెక్నీషియన్కి కూడా సో మీకు BSc కంప్లీట్ చేసిన సో డిప్లొమా కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అండ్ అలాగే టెక్నీషియన్ ఇన్ పర్ఫ్యూషన్ టెక్నాలజీ ఆర్ టెక్నీషియన్ రేడియోథెరపీ, సో వీటికి కూడా మీరు ఎవరైతే BSc కానీ డిప్లొమా కంప్లీట్ చేస్తుండి సో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. 35,000 వరకు అయితే శాలరీ అనేది ఉంటుందన్నమాట. సో అప్లికేషన్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేసుకున్న తర్వాత మీకు దానికి సంబంధించి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూస్ అవన్నీ కూడా మనకి టెలిఫోన్ లేదంటే మన యొక్క మెయిల్ ద్వారా వాళ్ళు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి TADA అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయరు. సో ఏదైనా టెస్ట్కి అటెండ్ అయినా కానీ సో డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ సో ఇంటర్వ్యూకి కానీ సో జాయిన్ అయ్యేటప్పుడు కానీ డ్యూటీకి సో TADA అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయరు అనమాట. సో అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి రేపండి. సో 27th March అయితే అప్లికేషన్స్కి లాస్ట్ డేట్. సో ఇంకా ఈ నోటిఫికేషన్ గురించి ఎవరికైనా తెలియదు సో వీడియో చూసిన వెంటనే మీకు ఆ పర్టికులర్ స్ట్రీమ్స్లో సో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి సో మనకి స్టెప్ బై స్టెప్ ఇక్కడ ప్రాసెస్ ఇచ్చేసారు. సో మీరు చెక్ చేసుకొని ఏ విధంగా అప్లై చేసుకోవాలో సో అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్, OBC క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ అందరికీ 885 అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుంది. SC ST క్యాండిడేట్స్ అండ్ అలాగే EWS PH క్యాండిడేట్స్కి 531 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజ్ అనేది ఉంటుందన్నమాట.
సో ఇవి మనకి అప్లికేషన్ ఫీజు. సో ఇంకా ఎవరైనా ఒక పోస్ట్‌తో పాటు ఇంకో పోస్ట్‌కి కూడా అప్లై చేసుకోవాలనుకుంటే సో ఎక్స్‌ట్రా ఇంకా మనం అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో పక్కనే మెన్షన్ చేసేసారు ఎంతుంటాయో అని చెప్పేసి. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. సో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది ఇది. సో బీఈసీఎల్ నుంచి వచ్చేసింది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్‌గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఉంటుంది, చెక్ చేసుకోండి. సో వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌గా చిన్న లైక్ చేసేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు లైక్ చేయడం లేదు. సో మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని ఇంకా చాలా మందికి అయితే రికమెండ్ చేస్తుంది. సో లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ జాబ్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.